హనుమాన్ జయంతి రోజున మర్చిపోకుండా ఇది ఒకటి తింటే చాలండి మీ జాతకం మారిపోతుంది. అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయి. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయని చెప్పొచ్చు. ఇది తినటం వల్ల మీ తలరాత కూడా మారిపోతుంది. ఆయుష్ పెరుగుతుంది. అలానే ఏంటంటే గనక మీకుండే కొన్ని ఇబ్బందులు కూడా పోతాయన్నమాట. అయితే మనకు మంగళవారంతో కూడి హనుమాన్ జయంతి వస్తుంది కదా! చాలా చాలా శక్తివంతమైన రోజండి. ఈ రోజున ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి. ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని అంతా కూడా శుభ్రం చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే గనక ఈ రోజున మీరు ఇలా చేసుకున్న తర్వాత స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో ఏంటంటే గనక ఆంజనేయ స్వామిని పూజించండి. ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని చక్కగా సింధూరంతో బొట్టు పెట్టి తమలపాకుల మాలను ఏంటంటే గనక సమర్పించి దీపధూప నైవేద్యాలతో పూజ చేయండి. స్వామివారికి ఏంటంటే గనక అప్పాలు ఇష్టం కాబట్టి అప్పాలు నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత తులసి మొక్క దగ్గర కూడా మీరు పూజ చేసుకోండి. దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా స్వామివారికి ఏంటంటే గనక తమలపాకులను సమర్పిస్తే చాలా మంచిదండి. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే గనక ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలంటే మీరు ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు చిన్న బెల్లం ముక్క తీసుకోండి. బెల్లం ఏంటంటే ప్రతి భగవంతుడికి కూడా అండి, అంటే భగవంతుడికి అంకితం చేయబడుతుంది. దేవతలకు దేవుళ్లకు బెల్లం అంకితం చేయబడుతుంది, నివేదన చేయబడుతుంది అనమాట. ప్రసాదంగా ఏంటంటే కనుక దేవతలు దేవుళ్ళు బెల్లాన్ని స్వీకరిస్తారు కాబట్టి బెల్లం తీసుకుని ఆ బెల్లం పైన 2 చుక్కలు ఆవనేతిని కానీ తేనెని కానీ పోసేసి అదేంటంటే కనుక భగవంతుడికి సమర్పించి, అంటే ఆంజనేయ స్వామికి సమర్పించి ఆ తర్వాత దాన్ని మీరు తింటే మీరు ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది. మీ గ్రహ దోషాలు జాతక దోషాలు పోతాయి. అలానే కాకుండా మీకు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగి ఆయుష్ పెరిగి మీ జాతకం మారిపోయి మీ జీవితం ఏంటంటే గనక హాయిగా ప్రశాంతంగా ఉంటుందని చెప్పొచ్చు.